హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్ని వేవ్స్. ఈ రోజు అయితే కనుక ఎక్సెల్ సైజ్ ప్యూర్ జ్యోతి కాటన్ నైటీస్ మా ఓన్ స్టిచ్చింగ్ చేసినవి అయితే కొన్ని వచ్చాయండి. మేము లాస్ట్ టైం అయితే కొంతమందికి లేవు అని అయితే రిప్లై ఇచ్చాను కదా. ఎవరు కొద్దిగా అంటే మీరు 2 days తర్వాత వీడియోలోది స్క్రీన్ షాట్ తీసి పెట్టారు. కొంతమంది యాక్చువల్గా ఫీల్ అయ్యారు కూడా. ఈ రోజు వాళ్ళు మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ రోజు కొన్ని కలర్స్ ఏమైనా వచ్చి ఉంటే మీకు నచ్చినవి చూసి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. వన్ సైడ్ చెస్ట్ లూజ్ అయితే 25 వస్తుంది. హ్యాండ్ పొడవు అయితే 7.5 వస్తుందండి. హ్యాండ్ లూజ్ అయితే 8 వస్తుంది. అలాగే హ్యాండ్ లోపల ఒకవేళ హ్యాండ్ ఒకటే లూజ్ కావాలి అంటే ఖర్చు అయితే ఉంటుంది. హైట్ 56 వస్తుందండి. 56 అయితే కన్ఫామ్గా ఉంటుంది మ్యామ్. 1/2 ఇంచ్ 1 ఇంచ్ పెరగొచ్చు కూడా. కాకపోతే ఇట్లా అన్నానని కొంతమంది కస్టమర్స్ 57 ఉన్నది ఏదైనా చెక్ చేసి ఇస్తారా అంటే అట్లా అయితే కుదరదు. ఎందుకంటే అన్నీ చెక్ చేసి ఏది 56 ఏది 57 ఉంది అనేది చూడలేము కదా మ్యామ్. అందుకని 56 అయితే 100% ఉంటుంది. ఒకవేళ మీకు ఇంకా లెంత్ ఎక్కువ కావాలి అంటే 60 లెంత్ అట్లా తీసుకోండి, లేకపోతే ఆర్డర్ ఇచ్చి కుట్టించుకోండి. ఇవి వచ్చి కాస్ట్ 410 అండి. ఫిక్స్డ్ ప్రైజే ఉంటుంది. అన్ని కూడా క్లోజ్డ్ నెక్స్ అండి చూపించేది ప్రజెంట్. ఇవి లాస్ట్లో ఓపెన్ కూడా ఉన్నాయి, లాస్ట్లో చూపిస్తాను. మీకు ఈ క్లోజ్డ్ వద్దు ఓపెన్ కావాలంటే వీడియో స్కిప్ చేసి చూడండి, లాస్ట్లో కొన్ని ఉన్నాయి. ఇది ప్యూర్ జ్యోతి కాటన్ అండి. డబల్ స్టిచ్చింగ్ కూడా ఉంటుంది. ప్లస్ ఇట్లా కొద్దిగా ఓన్లీ నెక్ ప్యాటర్న్ దగ్గర లైనింగ్ లాగా వేసి స్టిచ్ చేస్తాము. సింగిల్ పీస్ కూడా కొరియర్ అయితే చేస్తాము. షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయండి. సింగిల్ అయితే 60, 2 to 4 నైటీస్ అయితే 100. షిప్పింగ్ ఛార్జెస్ అన్ని నైటీస్ అంటే వేరే XXL, XXL చూసినప్పుడు కూడా మీరు 4 నైటీస్ వస్తాయి కదా అని అంటున్నారు కొంతమంది. నైటీ వెయిట్ని బట్టి కూడా షిప్పింగ్ ఛార్జెస్ మారుతాయి మ్యామ్. నేను ఏ రోజు వీడియోలో ఆ రోజుకి సంబంధించి ఆ రోజు వీడియోలోనే మెన్షన్ చేస్తాను. నేను చెప్పేది ఎక్సెల్ సైజ్ వరకు సింగిల్ 60, 2 to 4 అయితే 100. మీకు ఏమన్నా ఒకవేళ హై ప్రైస్ 410 రూపీస్ ఒకవేళ మీకు ఎక్కువ రేట్ అనిపించినా, మెజర్మెంట్ ఏదైనా డౌట్ ఉంది అన్న, ఫ్యాబ్రిక్ ఎలా ఉంది అని ఏమైనా చెక్ చేసుకోవాలి అంటే ఒకటి వాడి చూడండి మ్యామ్, మీకు ఐడియా వస్తుంది ఎలా ఉంది అనేది. ఎందుకంటే కొంతమంది ఊరికే వీడియో చూసేసి టూ మచ్ కాస్ట్, హై ప్రైస్ అని అట్లా పెడుతున్నారు. మీరు ఎవరైనా వాడినాక కూడా మీకు అట్లాగా అనిపించింది అంటే ఓకే, మీరు ఏదన్నా నేను మార్చుకోగలిగింది ఏదైనా ఉంటే మార్చుకుంటాను, కానీ మ్యాక్సిమం మార్చుకోవాల్సినవి అన్నీ మార్చుకున్నాను మ్యామ్. స్టిచ్చింగ్ అట్లా ఏదైనా కంప్లైంట్ ఉన్నది అదంతా చూసుకునే చేస్తున్నాను. ఇంతకు మించి చేయటానికి కూడా వేరే ఆప్షన్ లేదు. కాకపోతే కొంతమంది ఇది ప్యూర్ కాటన్ వేయొచ్చు కదా లోపలిది అని అడుగుతున్నారు. సింథటిక్ క్లాత్ అని పెట్టినట్టున్నారు. మేము యాక్చువల్గా ఏంటంటే అవి వైట్ థాన్స్ ఒకేసారి థాన్స్ తీసుకుంటాం మ్యామ్. దగ్గర ఒక 100 kgs అట్లా తీసుకుంటాము. వాటిలో ఎక్కడన్నా ఏమైనా మిక్స్ అయ్యి ఉంటుందేమో నాకు ఐడియా లేదు, కానీ అది మేము కాటన్ అనే కొనుక్కొస్తాము లోపలిది లైనింగ్ది. ఒకవేళ మీకు ఏమైనా స్కిన్ ఎలర్జీ సంథింగ్ అట్లా ఏమైనా ఉంది, ప్యూర్ కాటన్ కావాలి అంటే మీరు ఆర్డర్ ఇచ్చి కుట్టించుకోండి. మీకు లైనింగ్ కావాలన్నా కొనుక్కొచ్చి వేస్తాము. అదే నార్మల్ డ్రెస్సెస్కి వాడతాం కదా లైనింగ్స్, కానీ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటుంది. మీకు అయినా పర్లేదు అంటే కనుక అలా అయినా వేయించుకోవచ్చు. లేదు ఎవరైనా లోకల్లో ఉన్న వాళ్ళు మీరు వాడని ఈ జాకెట్ ముక్కలు అట్లా ఏమైనా ఉంటాయి కదా, అలాంటివి ఏమైనా ఇచ్చినా కూడా మీ వరకు వేసిస్తాము మీరు ఇచ్చినట్టయితే. సేమ్ కాకపోతే అదే కుట్టిస్తాము అనగానే ఒకవేళ ఏమైనా ఆది నైటీ తీసుకొస్తారేమో ముందే చెప్తున్నానండి. మేము ఇప్పుడు ఏవైతే చూపిస్తున్నానో సేమ్ ఇలా అయితేనే కుడతాం, కానీ మీరు మెజర్మెంట్ నైటీ తీసుకొచ్చి సేమ్ అలాగే అంటే స్టిచ్చింగ్ ఉండదు మ్యామ్. ఓన్లీ కుట్టేవే కావాలంటే నెక్ ఏమైనా కొద్దిగా డౌన్ నెక్, హై నెక్ కావాలి అంటే స్టిచ్చింగ్ ఉంటుంది అంతే. ఈ బాడీ ఈ కటింగ్ వద్దు, కొద్దిగా పొడవు కావాలి, కొద్దిగా ఈ కటింగ్ పైకి కావాలి, అట్లాంటివి అయితే స్టిచ్చింగ్ ఉండదు. సిఓడి ఆప్షన్ అయితే ఉండదండి. హోల్సేల్ కూడా ఉండదు మ్యామ్. మళ్ళీ ఇంకొకటి, మీరు వాట్సాప్లో మెసేజ్ చేసేటప్పుడు ఉట్టిగా హాయ్ అని పెడుతున్నారు. అలా కాకుండా మీకు ఏం కావాలనేది ప్లీజ్ కొద్దిగా మెన్షన్ అయితే చెయ్యండి. కానీ కొంతమంది క్లియర్గా ఫస్ట్ టైం ఎవరైనా తీసుకునే వాళ్ళైతే మీరు ఒక్కసారి స్కిప్ చేయకుండా వీడియో తీస్తే మీకు మీరు కొనే నైటీకి సంబంధించింది ఆ రోజు వీడియోలోనే క్లియర్గా మెన్షన్ చేస్తాను.
ఏదైనా ఒకవేళ ఎప్పుడైనా మర్చిపోయి ఉండొచ్చు, కానీ మ్యాక్సిమం అయితే నైటీస్ గురించి ఆ రోజు వీడియోలో ఆ రోజే చెప్తున్నాను. ఎందుకంటే రిప్లైలు ఎక్కువగా ఇప్పుడు ఒక 200 మెసేజ్ వస్తే మినిమం ఒక 60-70 మెసేజెస్ ప్రైస్ ఎంత, ఏం కాటన్, చెస్ట్ లూజ్ ఎంత అని ఇవే వస్తున్నాయి అన్నమాట. ఆ ఉద్దేశంతోనే చెప్తున్నాను. నేను క్లియర్గా మెన్షన్ చేసే వీడియోలో ఆ రోజుకి సంబంధించింది క్లియర్గా మెన్షన్ చేసేదే, అంటే మీకేమీ డౌట్స్ ఉండకూడదు అన్న ఉద్దేశంతోనే చెప్తున్నాను. మళ్ళీ కొంతమంది కస్టమర్స్ మీరు రిప్లై ఇవ్వట్లేదు అని అంటున్నారు కదా మ్యామ్. కొంతమంది అయితే రిప్లై ఇవ్వను, ఎందుకంటే ఆల్రెడీ అంతకుముందు ఆ నంబర్, కొంతమంది గురించి చెప్తున్నా, వాళ్ళు అంతకుముందు పిక్స్ పెట్టండి అని చెప్పి నెక్స్ట్ టైం చూస్తానని చెప్పటము, లేకపోతే కలర్ పోయిందనో, లేకపోతే స్టిచ్చింగ్ బాగాలేదనో, సంథింగ్ మీరు ఏదైనా కంప్లైంట్ చేశారనుకోండి, మళ్ళీ కొంతమంది అయితే యూట్యూబ్లో డైరెక్ట్గా ఎవరు పర్చేస్ చేయమాకండి, కలర్ బాగాలేదు అట్లా చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా చెప్పిన వాళ్ళదైతే నేను నంబర్ అయితే బ్లాక్లో పెట్టుకోను, కానీ బ్రాకెట్లో నాకు ఐడియా కోసం పెట్టుకుంటాను. మళ్ళీ అలాంటి వాళ్ళకి మీకు మళ్ళీ సేల్ చేసి మీకు నచ్చినప్పుడు మళ్ళీ మీకు అమ్మేసి మళ్ళీ మీరు ఇంకొకసారి అంటే మాకు అన్ఈజీగా ఉంటుంది. ఆ ఉద్దేశంతో మీకు రిప్లైలు ఇవ్వట్లేదు, కానీ చూస్తున్నాను. కానీ ఒక ఆవిడైతే ఏకంగా అసలు ఇవి దగ్గర ఎవ్వరు కొనకండి, నేను హోల్సేల్గా నైటీస్ అమ్మాను, వాళ్ళతో మాటలు పడాల్సి వచ్చింది అని చెప్పారు. తీరా ఆవిడ వాట్సాప్లో మెసేజ్ చేయమని చెప్పి కలర్ పోయిందన్నారు కదా, పిక్ పెట్టమని అడిగితే ఎప్పుడో 1 year కిందట కొన్నది పిక్ పెట్టారు. ఆవిడ ఇది ఎప్పుడుదో కొన్నది కదా, అయినా ఆవిడ నేను ఎవరు కస్టమర్ కొన్నా 2 తీసుకున్నారు, 3 తీసుకున్నారు, ఓల్డ్ కస్టమర్ అట్లా కంపల్సరీ పెట్టుకుంటాను. అందువల్ల నాకు ఎక్కువ కొద్దిగా అట్లా గుర్తుంటుంది. వాళ్ళు ఒక 3 నైటీస్ పర్చేస్ చేశారు రాజమండ్రి అని నేను సేవ్ చేసుకుంటున్నా, పేరు సేవ్ చేసుకోకుండా. తీరా ఆవిడ అలా అందరికీ అంటే వేరే వాళ్ళకి కొనొద్దండి అని చెప్పి మళ్ళీ ఆవిడ మీరు రిప్లై ఇవ్వట్లేదండి, మాకు నైటీస్ కావాలి అని పెడుతున్నారు అనమాట. అంటే ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాను. ఇలా మీరు అలా వద్దు, బాగాలేదు అని అనుకున్నప్పుడు మళ్ళీ మీకు అమ్మటానికి నాకు పర్సనల్గా ఇష్టం లేదు, ఆ ఉద్దేశంతోనే నేను పెట్టాను. కానీ లేకపోతే రిప్లై అయితే కంపల్సరీ ఇస్తానండి. కొంతమంది యాక్చువల్గా కొనరని నాకు తెలిసి టైంపాస్ కోసం చేస్తారు మెసేజెస్ అని తెలిసినా వాళ్ళకి కూడా నేను రిప్లై కంపల్సరీ ఇస్తాను. తీసుకోను అని చెప్పినప్పుడు వాళ్ళకి చెప్తాను అనమాట, ఇంకొకసారి ఇట్లా టైం వేస్ట్ చేయమాకండి మమ్మని. కాకపోతే ఈ మధ్యన ఒక 2 weeks నుంచి కొద్దిగా రిప్లైలు అయితే లేట్గానే ఇస్తున్నాను. కాకపోతే కొంతమంది ఓల్డ్ కస్టమర్స్ ఫీల్ అవుతున్నారు, సారీ అండి. అంటే షాప్లో యాక్చువల్గా హెల్పర్ లేదు, ఒక అమ్మాయికి జ్వరం వచ్చింది, ఒక పాపకి అయితే మ్యారేజ్ అయింది. ఆన్లైన్ ఆఫ్లైన్ 2 చూసుకోవడం కొద్దిగా ఇబ్బందిగా ఉండి లేట్ అవుతుంది రిప్లైస్ అంతే. వీడియోస్ పెట్టకపోవటానికి కూడా కొద్దిగా రీజన్ అదేనండి. అంటే రిప్లైలు కంప్లీట్ అయినాకే వీడియోస్ పెడదామన్న ఉద్దేశంతోనే పెట్టట్లేదు. కాకపోతే ఎక్సెల్ సైజ్ అయితే చాలా మంది వెయిట్ చేస్తున్నారు, అందరికి పిక్స్ పెట్టే బదులు వీడియో పెడదామన్న ఉద్దేశంతో పెడుతున్నాను. ఫోన్లోకి రియల్కి అన్నిటికంటే కలర్ చేంజ్ ఉంటుంది, అది కూడా ఒకసారి చూసుకోండి. మన దగ్గర స్మాల్ టు జంబో సైజ్ నైటీస్ వరకు కూడా ఉంటాయి మ్యామ్. కాకపోతే స్మాల్ జంబో సైజు తక్కువ కలెక్షన్ ఉంటుంది. నార్మల్గా ఎమ్ ఎక్సెల్, XXL, XXL అయితే ఓకే బాగానే ఉంటాయి. మీరు ఎవరైనా కావాల్సిన వాళ్ళు షాప్కి కూడా రావచ్చు. ఇవన్నీ క్లోజ్డ్ నెక్స్ అండి, 410. ఇవేమో ఫ్రంట్ ఓపెన్ అండి, 4 buttons ఓపెన్ వస్తుంది. ఫీడింగ్ వాళ్ళు కూడా కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. ఫీడింగ్ అంటే మళ్ళీ ఒకటి చెప్దాం అనుకుంటున్నా, జిప్ నైటీస్ మేము కుట్టించేసరికి ఏంటంటే వాళ్ళు వాడినాక 3-4 months అయినా కూడా జిప్ ఫెయిల్ అయిందని తీసుకొస్తున్నారు అనమాట. అంటే జిప్స్ మామూలుగా మంచిగా వేస్తామండి మేమైతే, కానీ జిప్స్కి అయితే గ్యారంటీ మనం ఇవ్వలేం కదా, జిప్స్ వాడేదాన్ని బట్టి కూడా ఫెయిల్ అవుతాయి కదా. ఆ ఉద్దేశంతో జిప్ నైటీస్ ఎక్కువ కుట్టించట్లేదు. కొంతమంది ఓల్డ్ కస్టమర్స్ వాళ్ళ కోసం అయితే ఒక 10-15 అట్లా కుట్టిస్తున్నాను, కానీ ఎక్కువ అయితే ఉండదు. కానీ చాలా మంది జిప్ నైటీస్ అడుగుతున్నారు. అంటే జిప్పులు కంప్లైంట్ వస్తుందండి, ఇట్లా 4 buttons కావాలంటే చూడండి అని చెప్తున్నాను వాళ్ళకి కూడా. మీకు అయినా పర్లేదు అనే వాళ్ళు ఎవరైనా ఉంటే ఫ్యాబ్రిక్ పిక్ పెడతామా, మీరు సెలెక్ట్ చేసుకుంటే కుట్టిస్తాము. కాకపోతే ఈ రోజే అంటే ఫీడింగ్ అంటే కొద్దిగా అర్జెంటే ఉంటుంది, కాదనట్లేదు. కాకపోతే నాకు స్టిచ్చింగ్ చేసే వాళ్ళు ఇక్కడ
దగ్గరలో ఎవరు లేరు మ్యామ్ జిప్ నైటీస్ కుట్టేవాళ్ళు. మీరు ఆర్డర్ ఇచ్చి అవి కట్ చేసి అక్కడికి పంపించి వచ్చేలోపు ఈజీగా 1 వీక్ పడుతుంది. అందుకని ఎవరైనా ఒకవేళ ఫీడింగ్ కావాలి అంటే కొద్దిగా నాకు ముందే ఆర్డర్ అయితే పెట్టండి. 1 వీక్ 10 డేస్ ముందే మీరు ఆర్డర్ అయితే పెట్టుకోండి. ఇవన్నీ కూడా 4 బటన్స్ 420 అండి ప్రైస్. నైటీ పెట్టికోట్స్ కూడా ఉంటాయండి. నార్మల్ 190, 200, 190 నార్మల్, 200 బ్రా మోడల్. ప్లస్ బ్రాండెడ్లో కూడా ఉంటాయి 340, 370 అలా 450లో కూడా ఉంటాయి. అలాగే పాప్లైన్ క్లాత్తో మేము ఓన్గా కుట్టించినవి ఉంటాయి. అవైతే ఓన్లీ వైట్, బ్లాక్, క్రీమ్ 3 కలర్సే ఉంటాయి. అవి కూడా ఉంటాయండి. కావాల్సిన వాళ్ళు నైటీ ఒకటి పెట్టికోట్ ఒకటి అట్లా కావాలి అన్నా తీసుకోవచ్చు. ఇవన్నీ 420. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్న వీడియో అయితే షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది. జిప్లెస్ ఫ్రాక్స్ అంటే ఎలా ఉంటాయి అని నిన్న వీడియోలో మెన్షన్ చేశాను కదండి. కొంతమంది మెసేజెస్ చేశారు. ఒకటి ఊరికే ఓపెన్ చేసి చూపిస్తా ఎలా ఉంటుంది అనేది. ఇలా కోట్ మోడల్ అండి. ఇది జిప్లెస్ అంటారు, కొంతమంది కోట్ మోడల్ అంటారు. ఇట్లా లైనింగ్ వస్తుంది. ఫీడింగ్ వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని ఇలా స్టిచ్చింగ్ చేపించాను. ఇక్కడ బటన్ వస్తుంది. కాకపోతే ఇవి ఫీడింగ్ వాళ్ళకంటే ఎక్కువ నార్మల్ వాళ్ళే తీసుకున్నారు నా దగ్గర అయితే. వీటికి చాలా మంది వెయిట్ చేస్తున్నారు కూడా. ఇలా కోట్ వచ్చింది. ఇలా థ్రెడ్స్ ఇస్తారు బ్యాక్ సైడ్. మీకు ఒకవేళ ఇది కోట్ మోడల్ ఇక్కడ ఇలా లెగవద్దు అని అంటే ఇక్కడ ఒక స్టిచ్ కూడా చేసేసుకోవచ్చు మీరు. ఇది నార్మల్ కాటన్ అయితే 550 అండి. ఇది జ్యోతి కాటన్. బాంబే డైయింగ్ కాటన్ అయితే 650. ఈ వీడియో అయితే రేపటి వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. ఎవరైనా కావాల్సిన వాళ్ళు రేపు వీడియో చెక్ చేసి ఆర్డర్ పెట్టుకోండి. ఇదండి ఈరోజు వీడియో అయితే కనుక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.